కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. మహాభారతం ఒక సముద్రం లాంటిది. అందులో ఎన్నో విలువైన ముత్యాలు, రత్నాలుంటాయి. మహాభారతంలోని ప్రతి పాత్ర ఒక పాఠశాల. ముఖ్యంగా ధర్మరాజు పాత్ర అత్యంత లోతైనది. ధర్మరాజును మనం కేవలం పాండవుల్లో పెద్దవాడు, నిజం మాట్లాడేవాడు అని అనుకుంటాం. కానీ ధర్మరాజు ఒక ధర్మ సూక్ష్మవేత్త. ధర్మం ఎక్కడ ఎలా ఉంటుందో ఖచ్చితంగా తెలిసినవాడు. అతడి జీవితం మొత్తం ధర్మాన్ని రక్షించే క్రమంలో ఎదురైన సవాళ్లతోనే నిండుంటుంది. ధర్మరాజు ధర్మదేవత అంశతో జన్మించాడు. అంటే ధర్మం అతని రక్తంలోనే ఉంది. కానీ ధర్మం ఎప్పుడూ సూటిగా ఉండదు. అది చాలా సంక్లిష్టమైంది. ధర్మం అంటే కేవలం పూజలు చేయడం, మంచి మాటలు చెప్పడం కాదు. కష్ట సమయాల్లో రెండు దారులు ఉన్నప్పుడు ఏ దారి సరైనదో నిర్ణయించడమే నిజమైన ధర్మం. ధర్మరాజు జీవితంలో ప్రతి అడుగులోనూ ఈ కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలే వస్తాయి. ఉదాహరణకు, దుర్యోధనుడు జూదానికి పిలిచినప్పుడు వెళ్ళడం క్షత్రియ ధర్మం, కానీ జూదమాడడం తప్పు. ఈ రెండిటి మధ్య నలిగిపోతాడు ధర్మరాజు. చివరికి క్షత్రియ ధర్మాన్ని పాటించి వెళ్ళాడు, కానీ దాని ఫలితంగా సర్వం కోల్పోతాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ధర్మం పాటించినా కష్టాలు వస్తాయని, ఆ కష్టాలను తట్టుకోవడమే ధర్మరాజు గొప్పతనమని. ధర్మరాజు వ్యక్తిత్వంలో అత్యంత కీలకమైన ఘట్టం యక్ష ప్రశ్నలు. అరణ్యవాస సమయంలో ఇది జరిగింది. అతడి తమ్ముళ్ళు దాహంతో నీళ్లు తాగడానికి వెళ్ళి యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మరణిస్తారు. ధర్మరాజు అక్కడికి వెళ్ళినప్పుడు యక్షుడు ఎన్నో లోతైన జీవిత సత్యాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు. ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు అతడి జ్ఞానానికి, ధర్మంపై అతనికున్న పట్టుకు నిదర్శనం. లోకంలో గొప్ప ఆశ్చర్యం ఏంటి అనే ప్రశ్నకు, ప్రతిరోజు వేల మంది చనిపోతున్నా బతికున్న వాళ్ళు తాము ఎప్పటికీ చావమని అనుకోవడమే గొప్ప ఆశ్చర్యం అని చెబుతాడు. ఇక్కడ కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ముఖ్యం కాదు. చివరిలో యక్షుడు ఒక తమ్ముడిని బతికిస్తానని చెప్పినప్పుడు ధర్మరాజు తన సవతి తల్లి కొడుకు నకులుడిని బతికించమని కోరుతాడు. ఇది ధర్మరాజు సమభావనకు నిదర్శనం. తన తల్లి కుంతికి తానున్నాడు కాబట్టి మాద్రికి కూడా ఒక కొడుకు ఉండాలని కోరుకుంటాడు. ఇది అతడి నిష్పక్షపాత ధర్మానికి పరాకాష్ట. కురుక్షేత్ర యుద్ధ సమయంలో కూడా ధర్మరాజు ఎన్నో మానసిక సంఘర్షణలు అనుభవించాడు. యుద్ధం ప్రారంభానికి ముందు శంఖం ఊదే బదులు నడుచుకుంటూ వెళ్ళి భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు లాంటి పెద్దల ఆశీస్సులు తీసుకుంటాడు. ఇది అతడి సంస్కారం, వినయం. యుద్ధంలో ద్రోణాచార్యుడిని చంపడానికి కృష్ణుడు ఒక ఉపాయం చెబుతాడు. అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పమని. ధర్మరాజు జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ధర్మాన్ని కాపాడడం కోసం యుద్ధనీతిలో భాగంగా అయిష్టంగా ఆ మాట చెబుతాడు. అశ్వత్థామ హతః ఇతి గజః. అశ్వత్థామ చనిపోయాడు, అది ఏనుగు అని. అంటే అశ్వత్థామ పేరుతో ఉన్న ఏనుగు చనిపోయిందని ఒక అబద్ధం. ఇది అతడి జీవితాన్ని మొత్తం వెంటాడుతుంది. ధర్మరాజు లాంటి ధర్మాత్ములు కూడా ఒక్కోసారి ధర్మాన్ని రక్షించడం కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెబుతుంటారు. ధర్మరాజు జీవితం మనకెన్నో విషయాలు నేర్పుతుంది. ఒకటి, శాంత స్వభావం. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రశాంతంగా, నిబ్బరంగా ఉండడం. ధర్మరాజు క్రోధం, అసూయ, గర్వాలను జయించాడు. ద్రౌపదిని అవమానించినప్పుడు కూడా అతడు ఆవేశానికి లోను కాకుండా శాంతినే పాటిస్తాడు. భీమ, అర్జునుల్లాంటి శక్తివంతుల మధ్య కూడా అతడు మితవాదిగా, ప్రశాంత మనస్తత్వంతోనే ఉంటాడు. ఈ శాంత స్వభావం యుద్ధానంతరం పాండవులను సమైక్యంగా ఉంచింది. నిజాయితీ, సత్యం మాట్లాడడానికి ప్రాధాన్యం ఇవ్వడం, ధైర్యం, ధర్మాన్ని పాటించేటప్పుడు వచ్చే కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, సమభావన, శత్రువుల పట్ల కూడా కఠినంగా వ్యవహరించకుండా ధర్మబద్ధంగా ఉండడం. భారతీయ ఇతిహాసాల్లో ధర్మరాజు ఎన్నో సద్గుణాలకు ప్రతిరూపం. అయినా ఒకే ఒక బలహీనత అతడి జీవితాన్నే కాదు, అతడి కుటుంబాన్ని, రాజ్యాన్ని, వంశాన్ని దహించేసింది. ఆ బలహీనత జ్యూత వ్యసనం, అంటే జూదమాడడం. రాజసూయ మహాయాగం చేసి దేశాన్ని 4 దిక్కులకు విస్తరించిన పాండవులు ఎందుకు ఒక్కసారిగా రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలయ్యారు? ఎన్నో కష్టాలు, అవమానాలు ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? దానికి మూల కారణం
ధర్మరాజుకున్న జూదంపై మోజు. రాజసూయంలో పాండవుల ప్రభావం, సంపద, పౌరుషం చూసి దుర్యోధనుడు అంతర్లీనంగా చిన్నాభిన్నమైపోతాడు. అసూయతో, అపరాధ భయంతో, అసహనంతో బాధపడతాడు. పాండవుల లక్ష్మిని ఎలా చెరిపేయాలి, ఎలా చెరపట్టాలి అని శకునిని అడుగుతాడు. అప్పుడు శకుని ధర్మరాజు జూదం బలహీనతను పట్టుకుంటే సరి అంటాడు. ధర్మరాజుకు జూదంపై మోజు అంతా ఇంతా కాదు. జూదానికి పిలిస్తే రానని అనలేడు, ఆడడం తెలియకపోయినా ఆడకమానడు. తెలుగు భారతంలో ఈ మాట మరింత స్పష్టంగా చెబుతుంది. ధర్మతనయుండు జూదంబునకు ప్రియుండు కాని అందులో కివంబు ఎరుగడు, అక్షవిద్యయందు అతి దక్షుండను అతని అశ్రమంబున ఓడించి రాజ్య విభూతి నీకిచ్చద వగవకుండుము. ధర్మరాజుకు జూదమంటే మహా ఇష్టం, కానీ ఆడ్డంలో మాత్రం కపటం తెలియదు, క్రీడా ప్రవీణుడు కాదు. ఈ బలహీనతను వాడుకుంటే మొత్తం రాజ్య సంపదను లాగేసుకోవచ్చు. ఇది శకుని మొదటి ఎత్తుగడ. సమః పూర్ణతులేవ స్యాత్, ఆయన సమతలో నిండు త్రాసులాంటివాడు. కానీ అదే సమత జ్యూత వ్యసనంతో పూర్తిగా ధ్వంసమయ్యింది. మొదటి పాశానికే అతడి మనసు రెచ్చిపోయింది. ఓటమి తర్వాత ఓటమి వచ్చిన కొద్దీ మరింత మునిగిపోయాడు. చివరకు తమ్ములను, ద్రౌపదిని కూడా పణంగా పెట్టి కోల్పోయాడు. ద్రౌపది తెలివితో ఆ మొదటి జూద ఫలితాలన్నీ తిరిగి పొందగలిగారు. కానీ ధర్మరాజు తన వ్యసనాన్ని వదిలాడా? లేదు. మళ్ళీ జూదమాడతాడు, మళ్ళీ ఓడాడు. దాంతో అడవుల పాలయ్యాడు. అరణ్యవాసంలో బృహదస్వ మహర్షి దగ్గర అక్షహృదయ విద్య నేర్చుకోవడం కూడా ఆ మోహానికే ఉదాహరణ. అజ్ఞాతవాసం వెళుతూ కూడా 3 రకాల పాచికలను, మణిమయాలు, కలధౌతమయాలు, సువర్ణమయాలు మూటకట్టి తీసుకెళ్ళాడు. విరాటరాజుతో పాచికలాడి నొసలు పగిలించుకోవడానికి కూడా ఆ వ్యసనమే కారణం. మనిషిలో ఎన్ని సుగుణాలున్నా ఒక వ్యసనం సరిపోతుంది సర్వనాశనం చేయడానికి. ఆ వ్యసనం అతడి జీవితం, కుటుంబం, ధర్మం అన్నిటినీ నియంత్రిస్తుంది. ధర్మరాజు రూపంలో మానవ జాతికి మహాభారతం ఇచ్చిన శాశ్వత పాఠమిదే. కాళిదాసు కూడా ఇదే తత్వాన్ని అందంగా చెబుతాడు. సంపూర్ణమైన గుణం సాధారణంగా మనుషుల్లో ఉండదు, ఏదో ఒక లోపం తప్పకుండా ఉండి ఉంటుంది అని. ఈ ఒక్క లోపమే ధర్మరాజులో కూడా ఉంది. అదే శత్రువులకు ఆయుధమై కూర్చుంది. ధర్మరాజు ఎంత గొప్పవాడైనా అతడిని ఓడించింది శత్రువు కాదు, జయించలేని తన అంతర్గత బలహీనతే ఆయన్ను ఓడించింది. మనకైనా అంతే. ఇది ధర్మరాజును చూసి మానవ జాతి నేర్చుకోవాల్సిన పాఠం.